చేస్తున్నారు? ఎందుకు నన్ను వ్యాపారం చేయకుండా చేస్తున్నారు? ఎందుకు నా సక్సెస్కు అడ్డుపడుతున్నారు? అనేక ప్రశ్నలు వచ్చి నిరుత్సాహపడిపోతూ ఉంటాం, నిస్పృహకు లోనైపోతూ ఉంటాం. వారి విమర్శలు తట్టుకోలేక, వారి నిందలు తట్టుకోలేక, వారి పన్నాగాలను ఎదుర్కోలేక కృంగిపోతూ ఉంటాం. ఈ గుర్రము కృంగిపోవచ్చు, లేదా మరొక పని చేయొచ్చు. ఏమిటో మరొక పని? వీళ్ళు మొత్తం గోతులోంచి మట్టంతా బయట తీశారు, గుర్రానేమో ఆ గోతులకు తోసేశారు. అలా తోసిన తర్వాత అందరూ అనుకున్నారు, ఇదిగో ఆ ఇద్దరు ముగ్గురు కలిసి అనుకుంటున్నారు, వెంటనే మనము ఈ గుర్రాన్ని సమాధి చేసేసేయాలి, ఈ గుర్రాన్ని మట్టితో పూడ్చి చేసేయాలి, మట్టి పోయండి అని చెప్పేసి గబగబా పారలు తీసుకున్నారు. ఆ పారతో ఆ గుర్రం మీద మట్టేసేస్తున్నారు, 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 మట్టేసేస్తున్నారు. ఎందుకని? ఆ గుర్రాన్ని అడ్రస్ లేకుండా సమాధి చేయాలి. ఇప్పుడు గుర్రం ఎదుట రెండు ఆలోచనలు. ఒకటి, కృంగిపోవాలి, నిరుత్సాహపడిపోవాలి, సమాధి కావాలి. కానీ అది గెలుపు గుర్రం, అంత సులభంగా సమాధి కాదో. రెండో ఆలోచన చేసింది, వీళ్ళు సమాధి చేస్తే నేనెందుకు సమాధి కావాలి, వీళ్ళు నా మీద మట్టి పోస్తే నేనెందుకు మొయ్యాలి అని చెప్పి ఆ గుర్రం చేసిందంటే తెలుసా, ఇలా వంగుంది కదా, వాళ్ళు మట్టి పోశారు. మట్టి పోస్తే ఇది మామూలు గుర్రం కాదు. ఏ గుర్రం తెలుసా? దులుపుకోవడం నేర్చుకున్న గుర్రం. ఏ గుర్రం? దులుపుకోవడం నేర్చుకున్న గుర్రం. వాళ్ళు మట్టి పోస్తే ఒక్కసారిగా దులిపేది ఇలాగా. ఏమైంది చెప్పండి? మట్టి కాస్త కింద పడింది. మళ్ళీ మట్టి పోశారు, దులిపింది. మళ్ళీ దులిపింది, దులిపింది, దులిపింది. వాళ్ళేమో గంట సేపు కష్టపడి మట్టంతా పోసేశారు, పోసేశారు, పోసేశారు. పోసిన ప్రతిసారి దులిపింది, 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 దులిపింది. మొత్తం మట్టంతా పోసేశారు. బయటికి తిరిగితే అది బయటకు వచ్చి నిలబడింది. ఏం చేసింది? చక్కగా బయటకు వచ్చి నిలబడి, ఇదేంటి మనం సమాధి చేసేసాంగా, నేను దులిపేసుకున్నానుగా. ఆధ్యాత్మిక జీవితంలో, పోరాటంలో నువ్వు గెలవాలి అంటే, శత్రువుల మధ్య నిలబడాలి అంటే దులుపుకోవడం నేర్చుకో. అడ్డమైన వాడు అడ్డమైన మాట అంటూ ఉంటే పడవలసిన కర్మ నీకు లేదో. నిన్ను విమర్శించేవాడు విమర్శిస్తూ ఉంటే, నిందించేవాడు నిందిస్తూ ఉంటే నువ్వు చేయాల్సిన సేవ ఆపేయాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితం నువ్వు సమాధి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని విరమించవలసిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని ఆపేయాల్సిన అవసరం లేదు. పని పాట లేనటువంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి. నీ గెలుపును, నీ అభివృద్ధిని చూసి వారవలేని అసూయ శత్రువులు నిన్ను సమాధి చేయడానికి మట్టి పోస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకో. ఏమిటి? దులుపుకోవడం. ఆ గెలుపు గుర్రానికి బాగా తెలుసు, వీళ్ళెవరు నా మీద మట్టి పోయటానికి. ఆ మట్టి నా కాళ్ళ కింద తొక్కుతాను తప్ప మట్టి మాత్రం నా మీద పడనివ్వను. విమర్శించేవాడి ప్రతి విమర్శ నీ కాళ్ళ కింద వేసేయి, తొక్కి పడాయి. ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. విమర్శించేవాడు సాధారణంగా నీ మీద ఒక రాయి వేస్తాడు. నువ్వు తెలివైన వాడివైతే ఆ రాయి పట్టుకో, నీ కాళ్ళ కింద వేసుకో. మళ్ళీ వాడు రాయి వేశాడు, ఆ రాయి పట్టుకో, కాళ్ళ కింద వేసుకో. వాడు ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు, నువ్వు మాత్రం పైకి పైకి వెళ్ళిపోతా ఉంటావు. కారణం ఏమిటి? నువ్వు తెలివైన పని చేస్తున్నావు. ఏమిటి? వాడు విమర్శించినప్పుడు దాన్ని నెత్తి మీద పెట్టుకోవట్లా. ఏం చేస్తున్నావు? దాని కాళ్ళ కింద తొక్కేస్తున్నావు. తొక్కిపడే. ఎవడు విమర్శించినా, నిర్నిమిత్తముగా నిందించిన, నీ మీద అబండాలు వేసిన, నువ్వు దేవుని ఎదుట నిందారహితుడిగా జీవిస్తున్నట్లయితే, వాక్యానుసారంగా బ్రతుకుతున్నట్లయితే, నీ మీద వేసే ప్రతి రాయిని నీ కాళ్ళ కింద వేసి తొక్కేసేయి. విమర్శించేవాడి ప్రతి విమర్శను నీ పాదాల కింద వేసి తొక్కిపడాయి. అంతేగాని అది నీ మనసులో కానీ, నీ మెదడులో కానీ, నీ హృదయంలో కానీ రానేమాకు. నా జీవితం